పైసలు సంపాదించుడే పనిగా పెట్టుకునే కొంతమంది సినిమా యాక్టర్లు ఈ నడుమ పబ్లిక్ అక్కడికొచ్చే పనులు చేస్తున్నారు. ఏం చేసైనా సరే జోర్దారు వార్తల వచ్చేటట్టు చూసుకుంటున్నారు. సినిమా హీరో మహేష్ బాబు, ప్రకాష్ రాజు, నందమూరి ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ, హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇంతమంది వచ్చినప్పుడు నేనెందుకు రావద్దు అని అనుకున్నదో ఏందో గానీ రానే వచ్చింది. ఎవరా హీరోయిన్ చూడురి మీరే. గీడ బడి పిల్లగాన్లకు చదువు చెప్తున్న బుజ్జిని గుర్తుపట్టిండ్రా? సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగే. అందరు హీరోయిన్ల లెక్క సినిమాలలో యాక్టింగ్ చేసుకుంటేనే సందు దొరికినప్పుడల్లా గిట్లా పబ్లిక్ అక్కడికొచ్చే పనులు చేస్తుంటది. అట్లనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న సర్కార్ బల్లె పిల్లగాన్లకు పాఠం చెప్పేదందుకు వచ్చింది. మంచిగా బోర్డు మీద రాసుకుంటా పిల్లగాన్లను లేపి పుస్తకాలలో చదువుని అడిగింది. అగో రకుల్ ప్రీత్ సింగ్ ఇట్లా అడగంగానే ఇద్దరు పిల్లగాన్లు లేచి టక్క టక్క చెప్తున్నారు. చూస్తున్నారా సర్కార్ బల్లె చదువు ఎట్లున్నదో? పైసలు పెట్టి చదివిపించే స్కూళ్ళ కన్నా మంచిగా చెప్తున్నారట ఇక్కడి సార్లు. ఇక అటెంక ఈ స్కూల్లో మంచిగా చదువుతున్న వాళ్ళని మెచ్చుకొని పిల్లగాండ్లందరితోని సంబురంగా ఫోటోలు దిగింది. పిల్లగాండ్ల తీరు అయిపోయింది కదా. అందరూ మర్చిపోకుండా మళ్ళా ఎండాకాలం సెలవులు అయిపోయినాక బడికి రావాలని చెప్పిందట. చూస్తున్నారా బడి పిల్లలు కూడా మస్తు ఖుషి అవుతున్నారు. గింత పెద్ద హీరోయిన్ ఏడ కాలు పెడతాడ కోట్లు తీసుకునే రకుల్ మేడము గిట్లా పేదోళ్ళు చదివే బడికచ్చి 4 మంచి ముచ్చట్లు చెప్పిందంటే ఎంత మంచి ముచ్చట కదా. టీచ్ ఫర్ చేంజ్ అని మంచు లక్ష్మక్క పెట్టిన సంఘం తరపున రకుల్ ఇట్లా పాఠాలు చెప్పేదందుకు సర్కార్ బడికి వచ్చి ఒక్కరోజు పంతులమ్మ అవతారం ఎత్తింది. ఈ రకుల్ ప్రీత్ సింగ్ మేడం చేసినట్టు కర్మ హీరోయిన్లు కూడా చదువు చెప్పకపోయినా మంచిదే గాని పేదోళ్ళకు ఆసరయ్యే 4 మంచి పనులు చేస్తే మంచిగుండు. అందరు తలుసుకుందరు కదా.